మిమ్మల్ని హర్ట్ చేసుంటే ఐఎమ్ వెరీ సారీ. నువ్వు తెలివైన దానివి. నీ తెలివితో మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయకు, ఓకే? మరి నాకేం చెప్పరా? సార్ శిరీష కూడా ఏదైనా చెప్పండి సార్. తనకు చెప్పిందే నీకు చెప్తాండా. నేను నా తండ్రి చేసిన అప్పు తీర్చడానికి ఈ తప్పు చేయాల్సి వచ్చింది. నిజం సార్, శిరీష ఇస్ వెరీ గుడ్ గర్ల్ సార్. సిగ్గు విడిచి చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను బతకలేను. నిజం సార్, జెన్యూన్ ఎమోషన్. ఆ కన్నీళ్ళు చూడండి సార్. నువ్వు నాతో కలిసి జర్నీ చేయలేవు, కష్టపడతావు. ఎంత కష్టపడ్డానికైనా సిద్ధమే. చూసారా సార్, ఆ వాయిస్ లో తెగింపు చూడండి సార్. కానీ ఇప్పుడు నేను కష్టపెట్టడానికి సిద్ధంగా లేను. నీకోసం తప్పకుండా తిరిగి వస్తా. రేయ్ పెద్దనా, నా తల్లిని చంపిన వాళ్ళందరినీ వరుస పెట్టి చంపుకుంటూ వచ్చిన. ఇంకా మిగిలింది నువ్వు ఒక్కడివే. నువ్వు ఏడ ఏ దిక్కునున్నా నీకు కుక్క చావు చూపిస్తా. సచ్చారెడ్డి, నేను నీ తల్లి సమాధి దగ్గరే ఉన్నాను. ఎందుకున్నానో తెలుసా? ఆ సమాధి పక్కనే నిన్ను నీ చెల్లెల్ని పాతి పెట్టడానికి. ఏం జాతకం రా నీది? నీ తల్లిని చంపినప్పుడు నువ్వు దగ్గరలే, ఇప్పుడు నీ చెల్లెల్ని చంపేటప్పుడు కూడా దగ్గర లేకుండా పోయావు. వాడొచ్చే లోపు దీన్ని చంపి పాతి పెట్టండి. అన్నయ్య, నేను బెంగళూరులో ఉన్న సంగతి వీడికి తెలిసిపోయింది అన్నయ్య. మనం ఒక ఎత్తేస్తే లోపల వీడు 10 ఎత్తులేస్తాడన్నయ్య. ఏం జాతకం రా నీది? నిన్ను ఎట్టా చంపాలని చూస్తా ఉంటే నువ్వే మంచి ప్లేస్ బుక్ చేసుకుని ముహూర్తం పెట్టుకున్నావు. ఎవడ్రా నువ్వు? అందరికీ చెమటలు పుట్టించే నాకు మాట పడిపోయేటట్టు చేస్తున్నావు. ఎవడ్రా నువ్వు? నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా పోయి పోయి వీడితో ఎందుకు పెట్టుకున్నానని? వాణ్ణి నేనే. నన్ను ఇంతగా డిస్టర్బ్ చేసినా నువ్వెలా ఉంటావో చూడాలనుందిరా. వస్తాండా. నేను మగాడిలా నా చెల్లెల్ని కాపాడుకుంటా, నువ్వు మగాడు అయితే నిన్ను నీ తమ్ముడిని కాపాడుకో. చెల్లమ్మా, నువ్వు టెన్షన్ పడద్దు. అరగంటలో వాడిని చంపి మనం లంచ్ పోదాం. నువ్వేనా ఇన్నాళ్ళు నాతో ఆడుకుంది? అన్నయ్య, వీడిని తక్కువ అంచనా వెయ్యొద్దు. వీడు చూసేదానికి సినిమా హీరోలా అందంగా ఉంటాడు, కానీ వీడి దెబ్బలు చాలా మందంగా ఉంటాయి. వాడొక్కడు ఏం పిగుతాడ్రా? న్యాయం ఎవరి వైపు ఉంటే వాడు ఒక్కడైనా 100 మందితో సమానం రా. చూడ్రా, నా వెనక జనం, నా పవర్. నీకు పవర్ ఉంటే నాకు పొగరుంది. నీ చేతుల్లో ఆయుధం ఉంటే నా గుండెల్లో దమ్ముంది. ముందుకొస్తున్నావు, అసలేందిరా నీ ధైర్యం? తల్లి కోసం పగ తీర్చుకునే వాడికి ధైర్యం, చెల్లెల్ని కాపాడుకునే వాడికి తెగింపు అయ్యే వస్తాయిరా. పోండ్రా, వాడిని చంపి నా తమ్ముడిని తండి. పోండే. కాసేపట్లో నిన్ను కలుసుకుంటా. నీకు నరకం అంటే ఎట్టా ఉంటుందో చూపిస్తా.
నువ్వు పైకి పోయి నరకాన్ని చూసి ఇదంతా కిందనే అనుభవించి వచ్చానే అనుకుంటావు. నీ చేత చంపిస్తా, నీకు పోయిన ధైర్యం తెప్పిస్తా. రా రా రా. నా చెల్లెల్ని చంపాలంటే ముందు నన్ను చంపాలి రా.